నేను చిట్టి ఫ్యాన్స్కి అండ్ అలానే మా నరేష్ అగత్స గారి ఫ్యాన్స్కి స్పెషల్గా జీవన్ గారి డైహార్ట్ ఫ్యాన్స్కి అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో ఈ పాటికే గుర్రం పాపిరెడ్డి ఎక్కడ చూసినా వీళ్ళ ప్రమోషన్స్ టీజరు అండ్ స్పెషల్గా పాట ఎంత వైరల్ అవుతుందో చూసాము. సో ఇవాళ ఈ సినిమాలోని మరొక అద్భుతమైన పాట పైసా డుమ్ డుమ్ అన్న ఈవెంట్ని ఇవాళ స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఆ సాంగ్ చూసే కంటే ముందు ఈ పాటకి రిలీజ్ అయినటువంటి టీజర్ని అండ్ అలానే పాటని చూసేద్దాం. హియర్ వి గో, టీజర్ అండ్ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. పదహారు శతాబ్దం మనకి స్వతంత్ర రాకముందు రాయలసీమ ప్రాంతంలో చెప్పరా, నీ ఇష్టం వచ్చేది చెప్పు, నేను వింటూ కూర్చుంటాను ఇక్కడ. సూపర్. ఏం అర్థం కాలే. ఈ కోడి బుర్రలకి గ్రాస్ప్ చేసుకునే శక్తి లేదు. మరి గుండుగాడింది ఐన్స్టీన్ అయ్యాడు. అసలు ఈ కళింగ గోత్రం ఎవరు సార్? అది వేరే విషయం సార్. మీరు శవం చెబుతారు ఇంకా? శవాన్ని ఎవడు అక్కడ ఏం రాసుంది? పెద్దలకు మాత్రమే. నువ్వు పెద్దోడివా? వృద్ధుడివి. Stupids. Eradicate this so-called magic mushroom. ఈ టైంలో దేశభక్తి ఏంట్రా నీకు? పిచ్చినా కొడుకు ఆలోచించిన కొడతారు. ఎవరు కొట్టేది? మిలిటరీ. మిలిటరీ నా నేను. చెప్పండి సార్, బార్డర్లో ఏమైనా ప్రాబ్లమా? సార్, మరి ఫోన్ బార్డర్లో మిలిటరీ కాదు సార్. ఇదంతా ఒక పరమపద సోపానం. పట్టావు వీళ్ళందరినీ. మంటలో కూరుకుపోయిన మీ జీవితాన్ని ఈ తాడేసి బయటికి లాటకొచ్చా. సో ఆడియన్స్ అందరు టీజర్ చూశాక డైరెక్టర్ గారిని అనుకొని ఉంటారనమాట, మస్తు పట్టావు వీళ్ళందరినీ అని. అందరూ కూడా హై అండ్ ఆర్టిస్టులు, అందరు వర్సటైల్ యాక్టర్స్, స్పెషల్లీ బ్రహ్మానందం గారు అండ్ యోగి బాబు గారు అండ్ ఆల్ ద వర్సటైల్ యాక్టర్స్. ఏంటండి పెద్దలకు మాత్రమే అంటే మీ దృష్టిలో ఏంటి కసిరెడ్డి గారు? ఒక మైక్ ఇవ్వండి ఆయనకి. పాపం ఎప్పుడైనా బస్ ఎక్కినప్పుడు అలా పెద్దవాళ్ళు కూర్చొని ఉంటే ఇలానే లేపేశారా ఏంటి? పెద్దలకు మాత్రమే అంటే అంటే మీ దృష్టిలో పెద్దలకు మాత్రమే అంటే ఏంటి? ఇక్కడ కూడా వెనక నుంచి డైరెక్టర్ అందించాలా మీకు? నాకు చైర్ ఫియర్ అండి, అందుకే. ఓహో, చైర్ ఫియర్, స్టేజ్ ఫియర్ కాస్త చైర్ ఫియర్ అయిందా? ఓకే, ఇక్కడికి వచ్చాక మాట్లాడదాం మనం. అండ్ చిట్టి గారు మీకోసం జీవన్ గారు మీ లాంగ్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్ కాస్ట్యూమ్లో, సో అది చూసిన తర్వాత ఒక సాంగ్ డెడికేట్ చేయమని చెప్పారు. జీవన్ గారు ఆ పాట చెప్పలేకపోయారంట మీకు. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు అని. అడగండి చెప్పారో లేదో ఆ మాట. అందుకే స్పెషల్గా మీ పక్కనే కూర్చొని ఉన్నారు ఇవాళ ఆయన. ఎందుకంటే ఆయనే హీరోగా, ఆయనే గుర్రం పాపిరెడ్డి అనుకుంటున్నారు కాబట్టి. చూసారా అసలు ఎంత స్మార్ట్గా కూర్చొని ఉన్నారు? ఓకే. ఇవాళ కార్నర్ చేయడం జరుగుతుంది జీవన్ గారిని. ఓకే, సో ఇప్పుడు ఇవాళ ఈ సినిమా నుంచి కొత్త పాట పైసా డుమ్ డుమ్ అన్న సాంగ్ని చూడబోతున్నాం. టీం చేతుల మీదుగా మైక్ నరేష్ అగత్య గారికి ఇవ్వండి. సో అందరూ కలిసి పైసా డుమ్ డుమ్ సాంగ్ లాంచ్ అంటే చూసేద్దాం సాంగ్ని. Paisa Dum Dum song launch. Yes, here we go. Paisa Dum Dum lyrical song on screen, please.
వావ్! పైసా డుమ్ డుమ్, కాసు డుమ్ డుమ్, మనీ డుమ్ డుమ్, హనీ డుమ్ డుమ్. అసలు చిట్టి గారు మీ ఎనర్జీ మామూలుగా లేదు అసలు. అండ్ ఆల్ ద టీమ్ అసలు ఎంత క్రేజీగా ఉన్నిందంటే సాంగ్. సో ఇది జస్ట్ లిరికల్ వీడియో మాత్రమే. సో డిసెంబర్ 19న మనం వరల్డ్ వైడ్గా ఈ సినిమాని చూడబోతున్నాం. అండ్ ఇంతమంది ఫెంటాబులస్ యాక్టర్స్ అందరూ కలిసి మనకు నచ్చిన హాస్య నటులు అందరూ అండ్ వర్స్టైల్ యాక్టర్స్ అందరూ ఒకే స్టేజ్ మీద కనిపించబోతున్నారు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఫిలిం అనుకుంటా ఇంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరినీ ఒకే స్టేజ్ మీద తీసుకురావడం. ఐ థింక్ ప్రొడ్యూసర్స్కి అండ్ డైరెక్టర్స్కి దిస్ ఇస్ ద బెస్ట్ ఫిలిం అవ్వబోతుంది అని నమ్ముతూ అండ్ టీం అందరినీ ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో ముందుగా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం బాబీ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నారాయణ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite our favorite Jeevan Garu to please join the stage. జీవన్ గారిని గట్టిగా చెప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఆయనకు చిన్న నాయిస్ సరిపోలేదు, కొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టారా, అందుకే లేట్గా లేచి వస్తున్నారు. ఎస్, అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ రాజ్ కుమార్ కసిరెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆయన్ని ఆల్రెడీ అశోకవనంలో అర్జున కళ్యాణం, సో ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో చూసాము. అండ్ ఇప్పుడు గుర్రం పాపిరెడ్డిలో మరి అద్భుతమైన పాత్రలో చూడబోతున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ మురళీ మనోహర్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ దిస్ జనరేషన్ నరేష్ అగస్త్య గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలాంగ్ విత్ అవర్ ఫేవరెట్ చిట్టి ఫరియా అబ్దుల్లా గారు. Yes, and a group picture for media. Yeah. And same for the channels also. Okay. సో ముందుగా ప్రొడ్యూసర్ బాబీ గారితో స్పీచ్ మొదలు పెడదాం. నమస్తే అండి, నా పేరు జైకాంత్, అందరు బాబీ అని పిలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నేను ఇంతకుముందు వాళ్ళు అక్కడ అడుగుతున్న ఒక ఫ్రెండ్ ఎవరు గెస్ట్ లేరా అని చెప్పి, మీ మీడియా వాళ్ళు మీరే ఇక్కడ చీఫ్ గెస్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను థ్యాంక్స్ టు ఆల్ ద యాక్టర్స్, అందరు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ నేను మా సందకకి థ్యాంక్ యూ చెప్పాలి, హూ ఇస్ ద ప్రజెంటర్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఇంకా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అమర్ సార్, వేణు సార్. దే కుడెంట్ ఏబుల్ టు కమ్, వాళ్ళు యూఎస్లో ఉన్నారనమాట. సో దే విల్ బి కమింగ్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. అండ్ ఈ సినిమా 19th వస్తుంది, అవతార్ తోటి వస్తుందన్నమాట. కానీ మన తెలుగు క్రౌడ్ ఏంటంటే ఏ లాంగ్వేజ్ సినిమా అన్నా మంచిగా ఉంటే విల్ సపోర్ట్ ఇట్. అట్లనే మన సినిమా కూడా కాంటెంట్ బాగుంది కాబట్టి అంతే ధైర్యంతో మనం 19th వస్తున్నాం. మీ అందరు సపోర్ట్ చేయాలి. అంటే నాలాంటి యంగ్స్టర్స్ ఇంకా మంచి మంచి సినిమాలు తీసి రావాలంటే యూ హ్యావ్ టు సపోర్ట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఐ విల్ జస్ట్ హ్యాండ్ ఇట్ ఓవర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, యూర్ డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ పిక్చర్. డైరెక్టర్ గారు ఆ లాస్ట్ ఉన్నారు.
యా అందరు కుడికాలు ముందు పెట్టండి. మా సౌదామిని గారు ఒక్కటే ఫాలో అవుతున్నారు రూల్స్. ఓకే. సో ఇప్పుడు మా ఐన్‌స్టీన్, మా గొయ్యి జీవన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మూవీ చాలా బాగా వచ్చింది. సో ఇంకా చాలా మీటింగ్స్ ఉన్నాయండి ఇప్పుడు. సో చాలా మీటింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఇప్పుడు అంత టైం లేదు, ఆల్మోస్ట్ 10 మంది ఉన్నారు. నేను మాట్లాడి ఒక అరగంట అవుతుంది. బికాస్ సేమ్ మీరు లాస్ట్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా ఇదే చెప్పారు. అప్పటికంటే ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి హ్యాపీగా మాట్లాడొచ్చు. నీ పేరు శ్రవంతి కదా? సర్లే ఏం అనలేము ఇప్పుడు శ్రవంతి గారిని. సో సినిమాలో చాలా అద్భుతంగా వచ్చిందండి. మా మురళీ మనోహర్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు, చాలా బాగా డైరెక్షన్ చేశారు. సో ఇందులో మేము నటించడం జరిగింది. నేను, కసిరెడ్డి గారు, నరేష్ అగస్య గారు, ఫరి అబ్దుల్లా గారు, వంశీ గారు, యోగి బాబు గారు, నా చిరకాల మిత్రుడైన సార్ బ్రహ్మానందన్ సార్. సో కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది. ప్రొడ్యూసర్ గారు బాబీ గారు. ఇద్దరు పేర్లు మర్చిపోయారు. ఎవరి పేర్లు? అదే ప్రొడ్యూసర్స్. సో మనకి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉందండి, అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ 1 ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ 2 కూడా ఉంది. సక్సెస్ ఆలులే సూలులు అల్లుల పేరు సోలంగా అన్నట్టు ఇంకా ట్రైలర్ కూడా రాలేదు కదా. సో సెటైర్లు వేస్తున్నారు, పర్వాలేదు. మా క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చారు, చిన్నప్పుడు మిత్రులు అందరూ. ఏంటి నేనేమన్నా ముదిరిపోయిన బెండకాయ అనుకున్నా అండి అన్నా? నేను 20 అయినా 40 అయినా ఏదైనా ఒకటే అన్నా. పవర్ ఎప్పుడు పవర్ అది. ఎవడరా బంటి అంటున్నా? నో ప్రాబ్లం అండి, అందరం మనమే కాబట్టి చిల్. బయటోడంటే మనం కోప్పడాలి, కానీ మీరందరూ మన ఇంట్లో వాళ్ళే కాబట్టి నో ఇష్యూస్. అంతే కదండి. నాకు వచ్చినప్పటి నుంచి చాలా బాధగా ఉంది. చాలా ఏదో ఇంట్లో చెప్పులు దొరికి తీసుకొచ్చేసాను. యాంకర్ గారు చెప్పులు చూస్తే బాధ అనిపించింది. 85,000 పెట్టుకోనింది. బెలెన్సియా బాంబేకి వెళ్ళి మొన్న లాస్ట్ వీక్ ఫ్లైట్లో వెళ్ళి కొనుక్కొని వచ్చారు. అంటే మా ప్రొడ్యూసర్ అంత కాస్ట్లీయెస్ట్ పేమెంట్ ఇస్తున్నారని అర్థం. సో షీ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్. ఏంట్రా ఇంక ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏమనుకోవద్దండి, తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి. సో ఏదో ఒకటి చేయి గుర్రం పాపిరెడ్డి పాట అన్నారు కదా. పక్కకి రా, డాన్స్ ఇద్దరు.
నేను రెడీ, మరి పాట పెట్టిస్తా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు మీరు. ఈ మధ్య ఒకటి వైరల్ అవుతుంది, ఏంటి? ఓడియమ్మ బంటి. డ్యాన్స్ చేస్తే మొత్తం భూమి కంపిస్తుంది. పేర్లొద్దు, నేను ఏం చెప్పట్లేదు, నేను ఎవరిని ఏమనట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఏమనుకోవద్దు. నేను కన్వీనియంట్గా ఉన్నప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడతాను. ఇప్పుడు కొంచెం ఏదో టెన్షన్లో ఉన్నాను. ఓకే, మా నారాయణ గారు, ఈపీ గారు కూడా ఇందులో భాగస్వాములే. అంతే కదా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఇంకా అయిపోయింది మీ స్పీచ్, మిమ్మల్ని సతాయించని ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు. అండ్ ఇప్పుడు మా మిలిటరీ మ్యాన్ రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్న, నీకు కూడా. అండ్ మాకు చాలా తక్కువ టైం ఉంది, అనుకోకుండా అనౌన్స్ చేయవలసి వచ్చింది. 19th 10 డేసే ఉంది. మీడియా వాళ్ళే మాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి సినిమాని. సినిమా అయితే మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. మీరు చూసిన సాంగ్ ఇప్పుడు జస్ట్ 20%, అంటే 80% సరే ఏరి సీజీ అవ్వాలంట. బట్ చేసేస్తారు ఈలోపు, నో ప్రాబ్లం, ఏం చేస్తారు కదా. ఓకే, బట్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ట్రైలర్ కూడా తొందరలోనే. ఏం సార్ డేట్ చెప్పానా నేను, మీరు చెప్తారా? సర్లే మీరే చెప్పండి, మళ్ళీ నేను చెప్తే నా మీద పడతారు. అప్పుడు కూడా అదే చెప్పారన్న, సినిమా ఎప్పుడు రిలీజ్ అన్నారు, మార్చేసారు. మనం ఏం చేస్తాం చెప్పు, అంతే ఇది కూడా. బట్ అందరికీ నచ్చుతుంది సినిమా, అందరూ థియేటర్కి రండి, చాలా కొత్తగా ఉంటుంది, కొత్త ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మురళీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ థ్యాంక్స్ లాట్. మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అండి, అండ్ ఐ థింక్ వీ సక్సెడెడ్ ఇన్ ఇట్. ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్, ఇట్స్ ఎ న్యూ కైండ్ ఆఫ్ డార్క్ హ్యూమర్, అండ్ ఇట్స్ కమింగ్ ఆన్ 19th of December. అండ్ మోస్ట్లీ ఈ ట్రైలర్ 11th or 12th ఉంటుంది. విల్ కీప్ యూ పోస్టెడ్. అండ్ ఈ సినిమాలో రావడానికి సహకరించిన ఆర్టిస్టులకి నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, కసిరెడ్డి గారు, జీవన్ గారు అండ్ వంశీ, యోగిబాబు గారు, బ్రహ్మానందం గారు, జాన్ విజయ్ గారు, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండి. అండ్ ఈ మూవీని ఈ స్కేల్లో ఐ మీన్ రావడానికి ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్స్ అమర్ గారు, వేణు గారు అండ్ బాబీ. సో ఎవర్ సో గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. And so we are coming on 19th of December. Please do encourage us, and it's not going to disappoint you, Andy. That much I can promise. Thanks, Andy. Thanks a lot. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు మా సౌదామిని, ద మోస్ట్ ఎనర్జెటిక్ ఫరియా అబ్దుల్లా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆల్మోస్ట్ 9 to 10 ఇంటర్వ్యూస్ చేసి ఇక్కడ వచ్చాం. జీవనన్న వెనకాల మాట్లాడుతున్నారా? బేసిక్గా చాలా తక్కువ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి ఫర్ రిలీజ్. అండ్ నేను ఒకప్పుడు ఐ థింక్ ఫర్ సమ్ అవార్డ్ షో ఐ మెట్ తేజ సజ్జా రైట్ బిఫోర్ హిస్ ఫిల్మ్ రిలీజ్. అండ్ నేను అడిగాను, ఇంత తక్కువ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి, ఎలా మేనేజ్ చేస్తారు? అండ్ హీ టోల్డ్ మీ, ఈరోజు ఇట్స్ యూ డోంట్ నీడ్ ప్రమోషన్స్. ఇఫ్ ద ఫిల్మ్ ఈస్ గుడ్, it will work in your favor and the audience need to support you, that's all. So I really hope that our audience who have been supporting us for so long, మీరు ఇంకా అలానే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా థాట్ పెట్టి, చాలా కష్టపడి అంటే నాట్ లైక్ నాట్ లైక్ దట్, బట్ విత్ ఆల్ ద బ్రెయిన్స్ పుట్ టుగెదర్, ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఎలా స్మార్ట్గా చేయాలి, ఎలా కామికల్గా చేయాలి, అండ్ నాట్ టు మేక్ ఇట్ వెరీ టిపికల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. కొత్తగా ట్రై చేస్తున్నాం. సో ప్లీజ్ డూ సపోర్ట్ us. We only have 10 days from your side and audience side. And yes, thank you so much. Hope you like this song. And thank you, Shravanti Garu. Always sweet. Thank you, everyone. I will not again say thank you number of times to individually to everyone, but you all know that you all are awesome. And hoping that
the upcoming promotions will reach you guys. Thank you. అలా వచ్చారు మరి పాట అన్నారు, ఒక 2 లైన్లు హమ్ చేయొచ్చు కదా అట్లీస్ట్ ఈ పాట. ఈ పాటనా? ఆ! సరే ఇప్పుడు ఇది రిలీజ్ చేసాం కాబట్టి ఒక 2 లైన్లు హమ్ చేయండి. ఈజీయే కదా ఇది. पैसा डुम डुम मनी डुम डुम हनी डुम डुम ओह पैसा डुम डुम कासे डुम डुम मनी डुम डुम हनी डुम डुम डुम. థ్యాంక్ యూ. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యెస్. అండ్ ఇప్పుడు మన గుర్రం పాపిరెడ్డి, మన నరేష్ అగస్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మత్తు వదలరా, పరువు అండ్ వికట కవి ఇలా అన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్తో మనల్ని అలరించారు. అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పైసా డుమ్ డుమ్ సాంగ్ యాక్చువల్గా నాకు కొంచెం గ్లిచ్ వచ్చినట్టు అనిపించింది వీడియోలో. మేబీ ద రియల్ క్వాలిటీ, ద ఫైనల్ క్వాలిటీ అయితే అలా ఉండదు, ఎందుకంటే నేను చూశాను ఆల్రెడీ ద ఫుల్ వీడియో. ఏమో ఐ డోంట్ నో, స్మాల్ గ్లిచ్ అనుకుంటా మురళి గారు. యా సారీ ఫర్ దాట్. అండ్ ఈ మూవీలో సర్ప్రైజ్ ఏంటంటే మా ఫరియా కూడా ఇంకో సాంగ్ పాడుతుంది. యా, నువ్వు ముందే పాడేస్తావా? ఓ 2 లైన్స్ ఏమన్నా యూ వాంట్ టు? ఓహో, ఇవాళ స్పెషల్ సర్ప్రైజ్ మాకు. ఓకే, రెడీ రెడీ, కెమెరాస్ ఫోకస్. ఓకేనా బాబీ? పర్మిషన్ అడుగుతున్నా. నీకు తెలీదు కాబట్టి నీకు చెప్తా, నాతో పెట్టుకోకు చెప్పకు తేరా కంతా. పాపి రెడ్డి పేరు అదే ఒక కదరా, హోనా హెస హోతా దేఖో నై హోరా తో ఖతరా. You wanna party with the badass? You know we hustle till we have it. You know we crazy and we savage. We gon' be rich and you know that we gon' keep it private. Thank you. వావ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫరియా. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ దేర్ హార్డ్ వర్క్. అండ్ ఐ డోంట్ నో ఎవరికైతే ఈ ఐడియా వచ్చిందో, ఈ మూవీ ఐడియా, ద ఫస్ట్ ఐడియా ఎవరికి వచ్చింది సార్ ఈ మూవీది? పూర్ణ. థ్యాంక్స్ పూర్ణ, బికాస్ ఆఫ్ హిస్ ఐడియా మేమందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. థ్యాంక్స్. వన్ ఐడియా ఈజ్ సో పవర్ఫుల్, ఏదైనా ముందుకు తీసుకెళ్ళాలి అంటే. అండ్ మా మూవీ December 19th మీ అందరి ముందుకు వస్తుంది. మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ లుక్లో ఏమో గాడిద మీద వచ్చారు, చూస్తేనేమో గుర్రం పాపిరెడ్డి అని ఉంది. సో ఇప్పుడు గాడిద గుర్రమా ఏంటి ఏంటేంటి? గుర్రం యాక్చువల్గా నా క్యారెక్టర్లో ఇంటి పేరు. ఓకే పాపిరెడ్డి ఈజ్ మై నేమ్. ఓకే, నైస్. పోనీలేండి, ఆ డౌట్ తీర్చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో మీ అందరినీ కూడా వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారికి ఒకసారి సార్ ఏదైనా ప్రోటోకాల్ ఉందా? నేను పక్కా చేయాలి. హాయ్ సార్ డైరెక్టర్ గారు. హాయ్ అండి, హాయ్. సార్ December 19 వస్తుందంటే అవతార్ 3 అనే
భయపడుతున్నారు పెద్ద పెద్ద సినిమాలు కూడా 19 రిలీజ్ చేయడానికి. మీ కాన్ఫిడెంట్ ఏంటి సార్ అసలు? కసిరెడ్డి గారు అంటున్నారు మా అవతారాలు చూడండి అవతార్ 5 అలా ఏం లేదండి. సి దాని క్రౌడ్ దానికి ఉంటారండి. అండ్ ఇది లోకల్ కంటెంట్, ప్యూర్లీ లోకల్ కంటెంట్. దెర్ ఇస్ అ మార్కెట్ ఫర్ దట్. కంటెంట్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫెస్టివ్ సీజన్ వి వాంట్ టు వి వాంట్ ద ఆడియన్స్ టు ఎంజాయ్. ఆ స్పిరిట్ ఉంటుందండి సినిమా మొత్తం. సినిమా అంతా ఫన్ రైడ్. సో ఆ డిసెంబర్ అనేది క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ ఇదంతా హాలిడే సీజన్ కదా, వీ వాంట్ టు హ్యావ్ దట్ ఫన్ అండి. సో మా కంటెంట్ మీద నమ్మకంతో అవతార్ మీద వేస్తున్నాము. ఇట్స్ అ సర్జికల్ స్ట్రైక్. టీజర్‌లో సాధారణంగా టీజర్‌లో కథ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కానీ మీ టీజర్ ఎన్నిసార్లు చూసినా కథ ఏంటో అర్థం కాలేదు. 11th రోజు ట్రైలర్లో అర్థమవుతుందండి క్లియర్గా. అంటే ఇలాంటి కథలకి టీజర్ ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం ఛాలెంజ్. అండి. ఎందుకంటే మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ స్టోరీ ఉంటుందండి. సో మాకేంటంటే ట్రైలర్ ఉద్దేశం ఏంటంటే వాట్ ఈస్ ద జాన్రా, ఎలాంటి ఆర్టిస్టులు ఉన్నారు, ఎలాంటి ఫన్ ఉంటుంది అని ఒక వరల్డ్ క్రియేట్ చేసాం. అది ట్రైలర్లో మీకు ఏదైతే ఇది ఉందో ట్రైలర్ ఈజ్ ఈవెన్ స్టెప్ అహెడ్ దెన్ టీజర్ అండి. సో యా మీకు ట్రైలర్లో మొత్తం కథ చెప్పేసాం మేము. సో దాంట్లో క్లియర్ అవుతున్నాం. అగస్త్య గారు హలో అండి. చాలా టాలెంటెడ్ యాక్టర్ మీరు. మంచి మంచి సినిమాలు ఉన్నాయి. కానీ ఒక కమర్షియల్ సినిమా కమర్షియల్ సక్సెస్ లేదేమో అన్న బెంగ ఏమైనా ఉందా మీకు ఎప్పుడైనా? నాకు అస్సలు లేదు సార్, ఫ్రాంక్లీ. బట్ నాకు కమర్షియల్ అంటే సార్ నాకు సాంగ్స్ అలా కాదు. మై మీనింగ్ ఆఫ్ కమర్షియల్ ఈజ్ లైక్ ఒక ఫిలింని ప్రాపర్గా లాజిక్తో తీయాలి, జనాలందరికీ నచ్చేలా తీయాలి, ఏం సెన్సిబిలిటీస్ కోల్పోకుండా. దట్ ఈస్ కమర్షియల్ ఫర్ మీ యాక్చువల్గా. మరి చూడాలి, ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దాట్. ఆల్రెడీ ట్రై చేస్తున్నాను, చూడాలి హౌ ఇట్ గోస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు సార్ అదే కథ ట్రైలర్లో చెప్తానన్నారు. అసలు ప్రాపర్ జానర్ అంటే ఏంటండి? ఆ సినిమా ఏం జానర్గా ఏం చెప్తలుచుకున్నారు? ఇది ఒక డార్క్ హ్యూమర్ కింద మీరు కేటగరైజ్ చేయొచ్చండి. ఒక హైస్ట్ కూడా ఉంటుంది ఇందులో. ఓకే, డార్క్ హ్యూమర్ కింద మీరు కేటగరైజ్ చేయొచ్చు. అంటే కొంచెం వ్యాకీ కామెడీ అనుకోవచ్చా? పాటలు కూడా కైండ్ ఆఫ్ ఆ టోన్లోనే అనిపిస్తున్నాయి అన్నీ. యా కొంత వ్యాకీ అండి, బట్ నాట్ టోటలీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండి. గ్రౌండెడ్ ఇన్ రియాలిటీ, కాంటెంపరీ కథ. నేను బేసికలీ బ్రిటిష్ హ్యూమర్ చాలా పెద్ద ఫ్యాన్ అండి. నాకు లండన్లో ఫిల్మ్ స్కూల్ చేసి వచ్చిన తర్వాత నాకు ఆ హ్యూమర్లో ఒక ఒరిజినాలిటీ ఉంటుందండి. ఆ హ్యూమర్ బాగా నచ్చుతుంది. ఆ హ్యూమర్ని మన తెలుగు నేటివిటీతో ఎలా చెప్పచ్చు అని ఒక కొత్త ప్రయత్నం అండి. సో ఇది యాజ్ ఎ సెడ్ చాలా రూటెడ్ మన మధ్యలో అయ్యే కథ. యా దట్స్ వాట్ వీ ట్రై టు డూ అండి. ప్రొడ్యూసర్ గారు ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు అవతార్ తిరిగి వచ్చినా సరే కొద్దిగా స్పేస్ ఉంటుంది, అది ఓకే. ఎందుకంటే వేరే సినిమా మన సినిమాలకి ఇక్కడ స్పేస్ ఉంటుంది, అది క్వైట్ కామన్. బట్ అఖండ 12th వస్తే అది కొంచెం ప్రాబ్లం వస్తుంది కదా. ఎందుకంటే అవతార్ తీసుకుంటుంది, మిగిలిన స్పేస్ని అఖండ 2 ఆక్యుపై చేసే సెకండ్ వీక్లోకి వస్తుంది అఖండ 2. సో అప్పుడు థియేటర్స్ విషయంలో ప్రాబ్లం వస్తుంది కదా. థియేటర్స్ విషయం కానీ లేకపోతే ఆడియన్స్ అటెన్షన్ కానీ స్పాన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఆ వైపుగా ఏమన్నా బాదరింగ్గా ఉందా? అది ఉంది, అది బాదరింగే ఉంది. సో అదే డిస్ట్రిబ్యూటర్స్ మనం ఎట్లా చేద్దామని చెప్పి అది వీఆర్ హ్యావింగ్ ద డిస్కషన్. సో లెట్స్ సీ. నేను కూడా బాలయ్య బాబు ఫ్యాన్ని, అది ఎప్పుడు వస్తుందని భయం ఉంది. సో 19th మ్యాక్సిమం వాళ్ళు యూ కెన్ బీ సేఫ్ అంటే వీఆర్ గోయింగ్ ఆన్ 19th అనమాట. ఓకే, అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ వాతావరణంలో ప్రమోషన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మీకనే కాదు, 2-3 సినిమాలకు అలాగే ఉంది పరిస్థితి. ఇబ్బందిగా లేదా? అంటే ఒక చిన్న సినిమాని ప్రొడ్యూస్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ కన్ఫ్యూజన్లో ఇప్పుడు ప్రమోట్ చేస్తే తర్వాత అయినా డేట్ మారాల్సి ఉంటే మళ్ళీ ఇబ్బంది అది. అవునవును, అది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. బట్ ఆ కాంటెంట్ బాగా వచ్చింది, ఇది ఒకటే మన అసెట్. సో దీన్ని పట్టుకొని వెళ్దామని చెప్పి సో ఇండస్ట్రీ ఉన్న ట్రేడ్ పండిట్స్ తోటి మాట్లాడుకుంటా ఓకే యూ కెన్ గో హెడ్ అన్నప్పుడు కొంచెం ఉంది, లోపల భయం ఉంది. దాంట్లో చెప్పడానికి ఏముంది కానీ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు సార్ మీ టీజర్ ఎన్నిసార్లు చూసినా కూడా చాలా కామెడీగా అనిపిస్తుంది. రిపీటెడ్గా ఏదో ఒక టైం అంటే ఆల్రెడీ చూసేసినా కూడా ఎక్కడో చోట నవ్వుతూనే ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ 3 కమెడియన్స్ ఫ్రమ్ మీరు తమిళ ఇండస్ట్రీ నుంచి తీసుకున్నారు కదా. అవునండి. సో కామెడీ ఎక్కడన్నా కూడా హాస్య గ్రంథులు అనేది ఒకే రకంగా పనిచేస్తాయి. వై ఆర్ యూ నాట్ రిలీజింగ్ దిస్ ఇన్ తమిళ్ అంటే? వీఆర్ కన్సిడరింగ్ ఇట్ అండి. వీఆర్ టాకింగ్ టు తమిళ్ డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే మేము ప్యారలల్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము, బట్ ఇంకేది కన్ఫర్మ్ కాలేదు.
బట్ యోగి బాబు కూడా పెద్ద రోలే. సో జాన్ విజయ్ కానీ ముట్ట రాజేంద్రన్ ఈజ్ వెరీ ప్రామినెంట్ రోల్. సో మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే మీరు చూస్తే తమిళ్లో డార్క్ హ్యూమర్ ఎక్కువ వస్తుందండి సినిమాలు, చాలా వస్తాయి, మన దగ్గర తక్కువ. సో వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళకి డార్క్ హ్యూమర్ ఎక్కుతుంది అని నా ఫీలింగ్. విల్ ట్రై అండి, విల్ ట్రై. దశరెడ్డి గారు చెప్పండి సార్. మీ పేరు పలకడం మొదలు పెట్టంగానే ఎవరో ఒకరు రకరకాల రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో అయితే ఈ సినిమాలో ఏంటో అంటే ఇంత యంగ్గా ఉన్నారు మీరు చూడడానికి, అక్కడేమో ముసలాన్ని చేస్తారు ఎందుకలా? అంటే క్యారెక్టర్ ఏజ్ అందులో అంతే డిమాండ్ చేసిందా? క్యారెక్టర్ డిమాండ్. మరి మీరేం డిమాండ్ చేయలేదా? నేమేం డిమాండ్ చేయడానికి లేదండి. అక్కడ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టు మన వెయిట్ ఉంటుంది. సో నాకు క్యారెక్టర్ కూడా ఇది చాలా కొత్తగా ఉంటుందండి. మీకు ట్రైలర్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. ఫస్ట్ టైం నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కూడా నేను ఫస్ట్ సార్ కొంచెం నాకు డౌట్గానే ఉందండి అంటే, లేదండి నేను ఏ సినిమా చూసి వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నారు సార్? లక్కీ భాస్కర్ చూసిన తర్వాత సార్ ఆ క్యారెక్టర్ ఓకే. కసిరెడ్డి గారి సచ్ వర్సల్ యాక్టర్ అండి. హీ కెన్ ఫిట్ ఇంటూ ఎనీ రోల్ అండి. అండ్ ఆయి చూసిన తర్వాత, లక్కీ భాస్కర్ చూసిన తర్వాత నాకు పర్ఫెక్ట్ అనిపించారు. సో యా, థ్యాంక్ యూ సార్. నేను అదే చెప్దాం అనుకున్నాను, ఆయన చెప్పేశారు. భార్య అసలు మీ అందరూ కూడా మీ హీరోలందరినీ కూడా తలెత్తుకునేలా చేస్తున్నారు మీరు. అంతే మరి, ఎలా ఉంటుంది? సో ఆల్రెడీ ఇంతకుముందు జాతిరత్నాలు కూడా ఫుల్ అవుట్ అండ్ అవుట్ హ్యూమర్తో వచ్చి హిట్ కొట్టారు కదా. సో అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు అంటే మీకు అనిపించింది ఏంటి దీంట్లో? అంటే ఆయన చెప్పినట్టు డార్క్ హ్యూమర్ తక్కువగా వస్తాయి కానీ, బట్ దీంట్లో అంటే యాజ్ ఎ హీరోయిన్ కింద మీ టేక్ ఏమనిపించింది ఈ సినిమా నుంచి? కామెడీలో కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అని అనిపించింది. బికాజ్ నేను ఇంటర్వ్యూలో కూడా ఈరోజు ఐ వాజ్ షేరింగ్ ద సేమ్ థింగ్ దట్ ఆ నీష్‌ని కొంచెం డామినేట్ చేస్తున్నాను. యాజ్ ఎన్ యాక్ట్రెస్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్లోరింగ్ ద కామెడీ జానర్ అ లాట్. అండ్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అది చేస్తుంటే. అండ్ అందులో ఐ గాట్ ది ఆపర్చునిటీ టు ఎక్స్‌ప్లోర్ film like this, and adi kuda heist, adi kuda with such brilliant actors. So vinnake I was just like immediately, yes, this is something I want to do ani. జీవన్ గారు చెప్పండి. మాట్లాడను స్టేజ్ ఫియర్ అంటేనే చాలా మాట్లాడేశారు. సో అయితే ఈ సినిమాకి వచ్చేసరికి కాస్ట్యూమ్స్ ఎవరు చాయిస్ మీదా లేకపోతే డైరెక్టర్ గారిదా? వేసుకొని రమ్మని చెప్పాను, అదే కాస్ట్యూమ్ వేసుకొని రమ్మని చెప్పాను, సిగ్గుపడ్డారు కొద్దిగా. ఆయన మాట్లాడుతున్నారు, మీ క్వశ్చన్కి మీ ఆన్సర్. సార్ అట్లీస్ట్ బొట్టన్న పెట్టుకుని రావాల్సిందా? బొట్టు కాటుకుందా అంటారా? ఇవ్వండి మరి. శ్రవంతి గారు మీ హ్యాండ్ బ్యాగ్ లో ఉంటుంది కదా, పెట్టుకుందాం. ఏముంది? కాదు సార్, కాస్ట్యూమ్ గురించి ఏం చెప్పట్లేదు మీరు. ఏమండి? కాస్ట్యూమ్స్ మీరు డిమాండ్ చేశారా లేకపోతే సార్ డైరెక్టర్ గారు నేను డిమాండ్ చేశారా? డిమాండ్ చేయడం కన్నా క్యారెక్టర్ డిమాండ్ చేశాను సార్. అంతే కదా. సో నాకేంటంటే ప్రతి సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం ఇప్పుడు అలవాటుగా చేసుకుంటున్నాను. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, పోలీస్, కామెడీ, సో మెనీ క్యారెక్టర్స్. ఎవరైనా ఏదైనా కొత్తగా ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ నేను చేయడానికి రెడీగానే ఉన్నా. సో అట్లా డైరెక్టర్ గారు ఎప్పుడైతే స్టోరీ నేరేషన్ ఇచ్చారో నాకు చాలా బాగా అనిపించింది. కథలో పొటెన్షియల్ ఉంది సార్, నేను చేస్తాను సార్, కాస్ట్యూమ్స్ ఇది సార్ అదే అంటే, సార్ మేము కూడా అదే అనుకున్నాం సార్, మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు సార్ అంటే, స్టోరీ మీరు చెప్పారు సార్ అందులో తెలిసిపోతుంది అని చెప్పా. సో అట్లా. ఓకే, విష్ యూ హ్యాపీ నాగుల పంచమి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. మురళి గారు సార్, హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కొంచెం చూస్తుంటే. ఇందాక అన్నట్టు ఈ టైప్ ఆఫ్ జోనర్ని కట్ చేయడం చాలా కష్టం. అయితే ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఫర్ యోగి బాబు గారు తెలుగులో. సో ఏం చెప్పి ఒప్పించారు? ఇప్పుడు దాకా ఆయన చాలా డబ్ వర్షన్స్లోనే చాలామంది ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఇది ఫస్ట్ టైం మీరు తెలుగులోకి తీసుకురావడం, ఆయనకి ఏం చెప్పారు? ఫస్ట్ కథ వినంగానే ఆయన రియాక్షన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ క్యారెక్టర్కు మాకు ప్రామినెంట్ పర్సనాలిటీ కావాలండి. తెలుగులో చూసాము, చూసిన తర్వాత ఐ డోంట్ నో, సినిమా మొత్తం కొత్త ఫ్లేవర్లో ఉంది. వై నాట్ గెట్ సమ్ అదర్ కామెడియన్ అని చెప్పినప్పుడు వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద ఆప్షన్. దెన్ యోగి బాబు అనిపించారు, బట్ ఇట్ వాస్ టఫ్ టాస్క్ టు రీచ్ హిమ్, దెన్ కన్విన్స్ హిమ్, గెట్ ద డేట్స్ అండ్ ఆల్. సో వెళ్ళాము, కథ చెప్పాము,
he loved it. He loved it and he hugged me instantly. And that's I was like very much happy with it. Then I said, you have to wait. At least సినిమా అవుతుంది. ఇంకొకటి విజయ్ గారి సినిమా అనుకుంటాను అవుతుంది. బన్నీ గారి సినిమా, విజయ్ గారి సినిమా అవుతుంది. దెన్ హ్యావ్ టు వెయిట్ ఫర్ డేట్స్. అంటే we waited అండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిమాండెడ్ దట్ కైండ్ ఆఫ్ యాక్టర్. సో we waited at least for 3 months. Then we got him అండి. ఈజ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. అంటే తెలుగు డబ్ చెప్పేటప్పుడు కానీ ఆయనకి ఏమైనా ఇబ్బంది? తనకు తెలుగు రాదండి, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. హిందీ కూడా రాదు తనకు, ఓకే, ఇంగ్లీష్ కూడా రాదు. లక్కీలీ వీ హ్యాడ్ ఎ కో డైరెక్టర్ హూ నోస్ తమిళ్, అండ్ మన నారాయణ గారు కూడా ఈపీ గారు కూడా తమిళ్ వచ్చండి. అండ్ సో దట్ వే వీ మేనేజ్డ్ ఇట్. ఆయన బావని చెప్తే హీ ఇంప్రొవైజెస్ ఎ లాట్ అండి. అసలు చాలా అంటే ఆ ఎక్స్పీరియన్స్తో, ఆయన కామెడీ టైమింగ్తో ఆయన ఓన్ చేసుకొని చెప్పేస్తారండి. ఇట్ వాస్ అ కేక్ వాక్ ఫర్ అస్. అపార్ట్ ఫ్రమ్ ద లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ వాస్ కేక్ వాక్ ఫర్ అస్. మీ కాస్టింగే చెప్తుంది మీ సినిమా ఎంత మాట్లాడుతుంది అన్నది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. నరేష్ గారు, ఐ థింక్ మీరు ఇప్పుడు దాకా పిక్ చేసుకున్నటువంటి అన్ని కథల్లో కల్లా ఈ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈజ్ ఇట్ ట్రూ? అంటే కొంచెం నాయిస్ ఉంటుంది ముందు చేసిన ఫిలిమ్స్ మీద, అదే కొంచెం ఎక్స్ట్రోవర్ట్ ఉంటాడు కొంచెం. ఓకే, ఆధిపత్యం కూడా చలాయిస్తున్నట్టుగా ఉంది వాళ్ళందరి మీద. అలా ఏం లేదండి, మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. చంపేసి వీళ్ళందరూ అలా ఏం లేదు. అన్ని క్యారెక్టర్స్ లైక్ నేను హీరో అని చెప్పట్లేదు, కానీ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ సో ఇంపార్టెంట్. అందరూ ఈక్వల్ క్యారెక్టర్స్ దీంట్లో. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఫరియా గారు, మీరు పాట మీరే రాసి మీరే పాడారా లేదంటే? అవునండి, నేనే రాశాను. 2-3 నిజం చెప్పాలంటే జీవన్ అన్న రాశారంట. అయితే 2 లైన్లు పాడండి జీవన్ గారు. మీరు పాడండి, మీరు రాసిన పాట మీరు పాడతంలో తప్పులేదు కదా. అవి లిరిక్స్ కదండి, ఓట్స్ కాదు కదా, పర్లేదులేండి. కొరియోగ్రఫీ కుడతాను నేనండి. లిరిక్స్ సాంగ్ పాడింది, కొరియోగ్రఫీ కుడతానే. మీరు ఆయన కొరియోగ్రఫీ ఎలా ఉంటుందండి, వేరేలా ఉంటుంది. బట్ ఎనీవేస్ ఏదేమనుకున్నా జీవన్ గారి కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడా మూవీలోనా? మూవీలో మీ క్యారెక్టర్ ఇంకా బాగుంటుందండి. యూ లంచ్, యూ లవ్ ఇట్. జీవన్ గారు చెప్పమ్మా, నీ దగ్గరికి వద్దాం అనుకుంటా. ఇందాక నిద్రపోతున్నావు నువ్వు. నేనా? నువ్వు అన్నవా లేదా చెప్పు. నువ్వు ఆవగిలిస్తూ నాకు నిద్ర వస్తుంది. అయ్యో, అంత చూస్తారు అనుకోలేదండి. నేను అందరిని అబ్జర్వ్ చేస్తాను. ఓకే, డన్. కాకపోతే లైక్ అందరూ మీ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుతున్నారు. బట్ నాకు తెలిసి మీరు చేసిన డిఫరెంట్ మూవీస్లో కావచ్చు, ఇప్పటివరకు ఏ మూవీలో డ్యాన్స్ వేయలేదు. బట్ ఇందులో మీ క్యారెక్టరేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆ స్మైల్ కావచ్చు, డ్యాన్స్ వేయడం కావచ్చు, ఈ క్యారెక్టరేషన్ మీరు ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పండి. ఎందుకంటే బయట కూడా థ్యాంక్ యూ. టూ ఇంటెలిజెంట్ అండ్ టూ స్మార్ట్. ఎవరు అడగని క్వశ్చన్లు మీరు అడుగుతున్నారు, పైకి వస్తారు బాగా. ఆన్సర్ సార్, ఆన్సర్ అదే చెప్పాను కదమ్మా. అయ్యో సారీ చెప్పండి. అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ పేమెంట్ ఇచ్చారు, అది చెయ్యాలి, తప్పదు. నేను చెయ్యనురా, నా పొట్ట ఒకదరా అంటే డైరెక్టర్ గారు పర్లేదు జీవన్ కొంచెం ఇట్లా ఊపు చాలు అన్నాడు. ఊపే, దాన్ని ఏదో ఏం చేసుకున్నారో వాళ్ళ ఇష్టం, కానీ బాగా చేశారు. కాదు, మీరు ఇక్కడ ఉన్న అన్ని కాస్ట్యూమ్స్లో మీకు ఏ కాస్ట్యూమ్ నచ్చింది? సాయిరామ్, నేను ఇప్పుడు డైలాగు అల్లం అనుకుని ఆగిపోయా. ఎలకలు తిరగకుండా చెప్పగలుగుతాను ఆన్సర్. లేదు, నా ఎదురుగుండా ఒక మంచి కాస్ట్యూమ్ ఉంది, దాన్ని షర్ట్ కింద కుట్టించుకోవచ్చు. ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్, ఇంట్లో అమ్మ శారీస్ కూడా షర్ట్లు కింద కుట్టించుకుంటున్నారు, తెలుసా మీకు? ఎస్, నువ్వు బాగా ఫాలో అవుతావు మమ్మల్ని. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ అండి. డైరెక్టర్ గారు, ఎస్ మ్యామ్. యా, అంటే లైక్ అందరూ మాట్లాడుతున్నారు టీజర్ గురించి, సాంగ్ కూడా చాలా బాగుంది అండ్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ కాకపోతే ఏంటి అంటే దీస్ కైండ్ ఆఫ్ సినిమాస్లో అంటే లైక్ ఎంగేజ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ జనాల్ని. సో ఆ ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలని అంటే ట్విస్ట్లు ఎక్కువగా ఉండాలి, లేకపోతే అంటే లైక్ ఎవరు గెస్ట్ చేయని విధంగా స్క్రీన్ ప్లే అన్నది ఉండాలి. కాబట్టి సో దానిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అండ్ ఎనీ మూవీ ఏమైనా ఎగ్జాంపుల్గా తీసుకున్నారా? బేసికలీ వీ డిపెండ్ ఆన్ ద కంటెంట్ అండి. కంటెంట్ బట్టి
వీ కాస్టెడ్ ద ఆర్టిస్ట్. కంటెంట్ తీసుకెళ్తుందండి. ఆ జర్నీ అనేది కంటెంటే. స్క్రీన్ ప్లే వైజ్ కానీ, ఆర్టిస్టులు వచ్చే విధానం, టైమింగ్ కానీ, దాన్ని బట్టి అది పరిగెడుతుందండి. 2.5 అవర్స్ మూవీ అండి, ముందు చెప్తున్నాను. 2.5 అవర్స్ మూవీ ఫుల్ ఎంగేజ్ ఉంటుంది లాస్ట్ వరకు. లాస్ట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్. సో దట్ విల్ పే ఆఫ్ బిగ్ టైమ్. అండ్ యా, ద కంటెంట్ డ్రివెన్ మూవీ అండి. ఇట్ విల్ ఎంగేజ్ యూ అంటిల్ ద ఎండ్. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్ యూ. ఓకే తండ్రి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. డైరెక్టర్ మురళి గారు. మేము నచ్చలేనట్టున్నాం, ఆయనకి అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు డైరెక్టర్. మీరు నచ్చారండి, నచ్చకుండా అంటారు. ఓకే మురళి గారు. ఆయన హాయ్. సో ఇప్పుడు ఇందాక ఐ వాజ్ ఆస్కింగ్ యువర్ యాక్టర్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు మీరు తీసుకున్న డార్క్ హ్యూమర్ అనేది లేదంటే హ్యూమర్ అనేది మీ వరకు వర్కౌట్ అవ్వడం, లేదంటే రైటింగ్ వైజ్లో కానీ మీరు సినిమా తీస్తున్న టైంలో కానీ వర్కౌట్ అవ్వడం అనేది ఫైన్. బట్ అదే ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ రిసెప్షన్ ఎలా ఉంటుంది అనేది ప్రజెంట్ ఇప్పుడు అది కెనాట్ బి జడ్జ్ రైట్ నౌ. సో దానికోసం అని చెప్పేసి హ్యావ్ యూ షోన్ దిస్ ఫిలిం టు ఎనీవన్ యాజ్ ఆఫ్ నౌ, ఆర్ యూ ప్లానింగ్ టు షోకేస్ యువర్ ఫిలిం టు స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్? వీఆర్ వెరీ మీరు అన్నట్టు డార్క్ లైన్ ఈజ్ అ వెరీ ఫైన్ లైన్ అండి. ఓకే, ఐదర్ ఇట్ కుడ్ ఫాల్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్, బట్ వీ వర్క్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ fall on the positive side only, because the reason being we never cross the limits and we are grounded. And మీకు చూసిన క్యారెక్టర్స్ పేరు కూడా గొయ్యి కానీ, మిలిటరీ కానీ, చిలిపి కానీ, ఇవన్నీ వ్యాకీ పేర్లు అండి. అది ఏంటి, మనలో నుంచి వచ్చిన ముద్దు పేర్లు అండి అవి. సో ద నేమ్ డిఫైన్స్ దట్ థింగ్ వాట్ హీస్ డూయింగ్ ఇన్ ద మూవీ. Coming to your question, I think I'm pretty sure Andy that audience going to lap it up, and we did show it to focus group and everyone loved it. And in fact, the other day we are doing this is out of the context, but I'm just sharing it with you. We are doing for crowd చెప్తున్నప్పుడు డబ్బింగ్లో 20-25 odd people ఉన్నారండి. దే ఆర్ లైక్ లాఫింగ్ అవుట్ లౌడ్ త్రూ ద మూవీ, బికాస్ క్రౌడ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు ఎక్కడ క్రౌడ్ పడుతున్నప్పుడు. So that is the validation of a content and the dialogues, which is like వంశీ వ్యాకినెస్ కానీ, మన జీవన్ గారి డమ్నెస్ కానీ మూవీలో. బేసికలీ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ మూవీలో అని యాడ్ చేశారు, మూవీలో అని ఎండ్లో యాడ్ చేశారు మూవీలో. సో నరేష్ గారి స్టూడెంట్స్ కానీ, మన కసిరెడ్డి గారి కన్ఫ్యూజన్ కానీ. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ యూ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్స్ అండి. And content came out really well, and I'm very confident that audience are going to lap it up, which is, it's a fresh treatment on the dark genre which has never been explored in Telugu cinema. And చూస్తే తెలుగులో అవుట్ అండ్ అవుట్ డార్క్ హ్యూమర్ ఒకప్పుడు ఈవీ గారు చేసేవారండి. ఈవీ గారు మూవీస్ చాలా డార్క్ మూవీస్, బట్ వీ కాల్ దెమ్ స్టాప్స్టిక్, బట్ ఇఫ్ యూ లుక్ అట్ బియాండ్ ఇట్, ఇట్స్ అ డార్క్ హ్యూమర్ మూవీస్ అండి. సో ఇది రీఇన్వెన్షన్, క్యాటరింగ్ టు ద జెన్జీ క్రౌడ్, జెన్జీ ఆడియన్స్. సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్, హోప్ఫుల్లీ ఆడియన్స్ విల్ లైక్ ఇట్. అంటే దట్స్ వాట్, అదే మీరు ఇప్పుడు చెప్పింది చాలా కాలం అయింది అలాంటి కైండ్ ఆఫ్ వచ్చి. సో ఈ సెన్సిబిలిటీస్ కానీ, అంటే హౌ ఆడియన్స్ విల్ టేక్ దట్ అనేది ఇంకా మీకు ఐడియా ఉండదు కాబట్టి, అంటే ఒక టెస్టెడ్ సినిమా కంటే కూడా ఒక ప్రూవెన్ సినిమా కైండ్ ఆఫ్ అనేది ఆడియన్స్ ముందు తీసుకెళ్తే బెటర్ కదా. ఆ కైండ్ ఆఫ్ ఏమైనా థాట్ ప్రాసెస్ ఉందా? సార్ మీరు ఇప్పుడు అలాంటప్పుడు మీరే అంటారు ఏదో కొత్తగా ట్రై చేయట్లేదు అంటారు. సో వీ వాంటెడ్ టు గెట్ సంథింగ్ న్యూ టు దిస్ సినిమా. సి దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కమింగ్ విత్ అవతార్. ఎందుకంటే మన కంటెంట్లో మాకు నమ్మకం ఉందండి. ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ దట్ బజ్. మీకు ట్రైలర్ వస్తే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే టీజర్ కన్నా బెటర్ ట్రైలర్ ఉంటుందని. అండ్ ఈ సార్ అన్నట్టు వీఆర్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ విత్ ట్రైలర్. సో దాన్ని బట్టి మీకు కథ అర్థం అయిపోతుంది, దాన్ని బట్టి ఎక్కడ వెళ్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుందండి. జీవన్ గారు, టార్జన్ చెప్పు అన్న, ఈ మూవీ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేదంటే ప్రాజెక్ట్కి అని ఒకటి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది కదా? సో నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా చండాలంగా ఉందని నేను బాధపడుతున్నది అన్న. సో ఇప్పుడు నేను దీని తర్వాత ఇంటికి వెళ్తాను. నీకు ఇంటికి వెళ్ళడం ఇష్టమా, ఇక్కడ కూర్చోవడం ఇష్టమా? అంటే నార్మల్ ప్రాజెక్ట్ షెఫ్ మంత్ర ఈజ్ అ టోటలీ డిఫరెంట్. దట్ ఈస్ అ కుకింగ్ షో అండ్ ఐ ప్లేయింగ్ ఎ రోల్ యాజ్ అ జడ్జ్ విత్ సుమక్క అండ్ టీమ్. అండ్ దిస్ ఈస్ అ మూవీ, ఐఎమ్ ప్లేయింగ్ ఎ క్యారెక్టర్. సో టోటలీ డిఫరెంట్ projects. Please don't compare Mr. Tarzan. Sorry bro. Yes. Pariya garu. Yeah, actually I'm from Stanford University.
ఫరియా గారు. కావాలా? యా నెక్స్ట్ క్వశ్చన్ మీదే. ఫరియా గారు అంటే ఈ మధ్య ఫరియా గారు అంటే ఎక్కువ ప్రమోషనల్ ఈవెంట్స్లో అలా కనబడుతున్నారని చాలామంది అన్నారు. బట్ ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నారా సినిమాలు చేస్తూ? ఎలా ఉంది అసలు? కాపీ పేస్ట్ సేమ్ క్వశ్చన్. ఎవరు? థర్డ్ టైం అడుగు. ఇంటర్వ్యూలోనా? సేమ్ ప్రెస్ మీట్లోనే. ప్లీజ్. ఓకే. అయితే ఫరియా గారికి యాక్చువల్గా అంటే రెమ్యునరేషన్ డాలర్లో ఇచ్చారంట కదా, అందుకే పోస్టర్లో డాలర్స్ పెట్టారని అంటారు, నిజమేనా? ఇది బాగుంది, ఇది బాగుంది. ఇది క్వశ్చన్ కాదు, ఇది మేనిఫెస్టేషన్ లాగా కూడా ఉంది. డాలర్స్, యూరోస్, ఇంకా డైరెక్టర్ గారు సరే ఇక్కడ హలో హాయ్. సో అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుందని చెప్తున్నారు కదా, లైక్ జాతి రత్నాలు కైండ్. అంటే అది చూసుకుంటే వీ హ్యావ్ స్టోరీ మీద డిపెండ్ కన్నా డిఫరెంట్ కామెడీ పైనే సినిమా అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో మీ ఫిల్మ్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది సార్? మొత్తం కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, స్టోరీ అండ్ అన్న ఉంటుందా? ఏంటంటే ఇది దిస్ ఈజ్ నాట్ ఏ స్లాప్స్టిక్ కామెడీ అండి, దిస్ ఈజ్ అ సిచ్యువేషనల్ కామెడీ. హౌ బేసికలీ ఒక మూవీ థీమ్ వైజ్ చెప్పాలంటే ఒక తెలివైన వాళ్ళు తెలుగు తక్కువల మధ్య జరిగే జీవితం అండి, యుద్ధము. తెలివైనడు తెలివి తక్కువ పని చేసినా, తెలివి తక్కువ తెలివైన పని చేసినా అప్పుడు జీవితాలు ఎలా తారుమారుతాయి అనేది ఓవరాల్ థీమ్ అండి, ఓవరాల్ చెప్పాలంటే. సో హౌ టు బి ఫ్రాంక్, ఇన్ దీస్ మూవీస్ దీస్ పీపుల్ ఆర్ స్టూపిడ్ అండి. సో ఆల్ దీస్ 5 క్యారెక్టర్స్ ఆర్ స్టూపిడ్స్. ఓకే, సో హౌ దీస్ 5 స్టూపిడ్స్ కమ్ టుగెదర్ అండ్ పుల్ ఆఫ్ ఎ కాన్. దాంట్లో ఎదురయ్యే సమస్యలు, దాని నుంచి ఎలా బయటపడతాడు, దాని నుంచి గుర్రం పాపిరెడ్డి ఎలా బయట తీసుకొస్తాడు, హౌ దే పుల్ ఇట్ ఆఫ్. సో దాంట్లో వచ్చే కామెడీ అండి అది. సో గుర్రం బాపిరెడ్డి అనే క్యారెక్టర్కి ఆయనే పర్ఫెక్ట్ అని వెన్ డిడ్ యూ ఫిక్స్? అంటే లైక్ అండ్ ప్రీవియస్ వర్క్స్ చూసారా, లేకపోతే లైక్ వేరే ఆప్షన్స్ అనుకున్నారు? See, I'm got a good, great admiration for his acting, this thing అండి. I've been following him from మత్తువదల నుంచి సేనాపతి కానీ ఇవన్నీ చూసాను. We've been traveling with this script for the past 3 years అండి. నాకేంటంటే కథలోకి హీరో కావాలండి, హీరో చుట్టూ కథ వద్దు నాకు. సో దట్ వాజ్ మై. అండ్ నరేష్ గారు ఈజ్ అ కైండ్ ఆఫ్ హీరో హూ కెన్ గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. హీ డోంట్ హెజిటేట్. ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్ హీ ఈజ్ రెడీ టు ఎనీ పార్ట్. సో దట్ వాజ్ మై మోన్ మోటివ్ అండి. అండ్ ఈ దాంట్లో మీరు ట్రైలర్ వస్తుంది కదా, దాంట్లో చూస్తే ఆయన చేసిన వేషాలు అంటే గెటప్స్, ఒక 3 గెటప్స్ వేయించానండి నేను. హీ నెవర్ క్వశ్చన్ మీ, సెట్ దిస్ ఈజ్ వాట్ స్క్రిప్ట్ నీడ్స్, వీల్ గో విత్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ నరేష్ గారు గేవ్ మీ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ట్రైలర్. థ్యాంక్ యూ అండి. జీవన్ అన్న, హాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు స్క్రీన్ మీద కనిపించినంతసేపు హ్యాపీగా నవ్వుకుంటాం అనమాట. సో అంటే అన్న స్క్రీన్ మీద కనిపించింది మేము నవ్వుకుంటాం అక్కడి వరకు ఓకే, కానీ స్టార్టింగ్ ఆ స్క్రిప్ట్ వినేటప్పుడు ఇది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది, సో ఇక్కడ బాగా నవ్వుకోవచ్చు ఈ క్యారెక్టర్ని అని మీరు జడ్జ్ చేస్తారు. సో ఎలా జడ్జ్ చేస్తారు? అండ్ మీ దగ్గరకు వచ్చే స్క్రిప్ట్లో ఏమైనా రిజెక్ట్ చేసేవి ఏమైనా ఉన్నాయి ఈ మధ్య కాలంలో? అన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను, యాజ్ అ యాక్టర్గా డైరెక్టర్ ఆయన స్క్రిప్ట్లో ఎప్పుడు ఏలు పెట్టను. అండ్ ఆయన ఏది చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉంటాను. బికాస్ ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్స్ కానీ వీళ్ళు ఎన్నో మంత్స్ నుంచి కష్టపడి వాళ్ళు రాసుకుని ఒక ఒక క్యారెక్టర్ని ఊహించుకొని వస్తారు. అండ్ వాళ్ళ తర్వాత కాస్టింగ్ చేసేటప్పుడు అరే ఈ క్యారెక్టర్కి ఇది సెట్ అవుతుంది అని, అలాంటి టైంలో వాళ్ళు మన గురించి ఒక టైం స్పెండ్ చేసుకొని మనకు స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నాకు ఇది కాదు ఇది కావాలి అది కావాలి అవ్వ కావాలి బువ్వ కావాలని కుదరదు. నువ్వు యాక్టర్ని ఏదైనా చేయాల్సిందే, అదొక్కటే మనం చేయాల్సింది. మిగతా అది కర్మ కర్త క్రియ వాళ్ళు నిర్ణయించుకుంటారు, నేను ప్రజలు నిర్ణయిస్తారు. సో నథింగ్ ఎల్స్. కొన్ని రిజెక్ట్ చేస్తారంటారు కదన్నా, సో ఎందుకని నేనైతే నా దగ్గరకు వచ్చిన ఎప్పుడు రిజెక్ట్ చేయనన్నా. సో కంప్లీట్గా ఏ వచ్చినా డబ్బుల విషయంలో పోతే ఏమో కానీ నీట్గానే హ్యాండిల్ చేసుకుంటాను నేను. హలో, గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సార్. నాగేంద్ర గారు చెప్పండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, ఎందుకంటే ది ఎఫర్ట్ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్ ఫర్ ది ప్రాజెక్ట్ and you are coming to theaters in the face of a big danger. So I really wish that you should survive, succeed and hit the bullseye film తో నన్ను నేను పర్సనల్గా కోరుకుంటున్నా. మీరు అంటే when it comes to the point of directing this film or articulating this story before you went to the sets, ఇది western, it seems you are being so influenced by western cinema.
I am Andy, but I'm rooted guy who comes from the school of Jandyala, E.V. Satyanarayana garu, okay, Aditi Subbarao garu, ఈ legendary. These guys inspired me to get into cinema అండి. But I've done my film school from London. But అక్కడ హ్యూమర్ ఎలా ఉంది, ఇక్కడ హ్యూమర్ ఎలా ఉంది? That's where I'm exactly landing my question. Yes, please. See, వెస్ట్రన్ సినిమాలో ఈ కైండ్ ఆఫ్ అంటే లుకింగ్ లైక్ ఎ ఫార్స్, దానికి డార్క్ కామెడీ అని ఇట్ కెన్ బి నేమ్డ్ ఆర్ టర్న్డ్, బట్ ఇట్ లుక్స్ ఆల్మోస్ట్ ఎ ఫార్స్ దట్ ఈస్ వెరీ మచ్ రిచువల్ ఇన్ వెస్ట్రన్ సినిమా. అండ్ వాళ్ళ స్క్రీన్ ప్లేలు, వాళ్ళ తాలూకా సటిలిటీస్, వాళ్ళ సెన్సిబిలిటీస్ అన్ని డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్. యు ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ కాపీయింగ్ దట్ ఫ్రీక్వెన్సీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ స్టోరీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఫ్రీక్వెన్సీ అట్ విచ్ ది పేస్ వాజ్ రన్నింగ్ when I seen the trailer. Right, sir? మీరు ఈ తెలుగులోకి దాన్ని టర్న్ చేయడానికి వాట్ వాజ్ యువర్ ఛాలెంజ్ అండి? బికాస్ ది ట్రెండ్స్ హెవ్ చేంజ్డ్ నౌ. ట్రెండ్స్ హెవ్ చేంజ్డ్. ఇప్పుడు ఈవి సత్యనారాయణ గారి స్కూలు అవన్నీ అప్పట్లో బ్రహ్మాండం. వీటిని మళ్ళీ ఇప్పటికి అడాప్ట్ చేసి చెయ్యాలంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ జీనియస్, అండ్ జీనియస్ 100% సఫర్స్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్. What is your experience in bringing this content onto the screen with these young people? Sir, the story is rooted in Telugu అండి. మేకింగ్ వైజ్, ఎవ్రీథింగ్ వైజ్, మేబీ ట్రైలర్ టీజర్ కట్ వల్ల మీకు ఆ ఫీల్ రావచ్చు, బట్ అవుట్ రైట్ తెలుగు సినిమా అండి. అండ్ ఆ క్యారెక్టర్స్ నేమ్ కానీ ఏది కానీ మేము ఇంతకుముందు చెప్పినట్టు మన మధ్యలో ఉన్న దాన్ని తీసుకొని పెట్టిందండి. సో నేను ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ గాన్ టు దట్ స్కూల్ బికాస్ హౌ డు ఐ సే, how to entertain the audience in a newer way, not hurting anyone's sentiments, and again aligning with the Gen Z, kind of tastes. So we thought we did a very good job, Andy, and I'm very sure that audience are going to lap it up. I mean, as far I'm concerned. Let's wait and see. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక ఫార్స్ రన్ అవుతున్నప్పుడు అక్కడెక్కడో ఒక సీరియస్ పాయింట్ అన్నది కనుక సెంట్రలైజ్ అవ్వకపోతే ఫిల్మ్లో, లేకపోతే వీళ్ళందరూ ఎక్కడ రౌండ్ అప్ అవుతారు? ఆ సీరియస్ కంటెంట్ ఏంటి అంటే డస్ ఇట్ గో టు ఇంటూ క్రైమా? సార్ హైస్ట్ మూవీ సార్ ఇది. ఇట్స్ నాట్ ఫాస్ట్, ఇట్స్ నాట్ slapstick. How one person, Gurram Papireddy, along using these 4 guys, pull off a heist. హైస్ట్ అంటే ఏదో బ్యాంకు దోపిడీలు అవి కూడా కాదండి, రూటెడ్ హైస్ట్ అది. హౌ హీ పుల్స్ ఇట్ ఆఫ్, అండ్ ఇట్స్ అ జెన్యున్ పాయింట్, అండ్ వీ హ్యావ్ టేకెన్ సమ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ ద హిస్టరీ, వీ హ్యావ్ టేకెన్ సమ్ కేస్ స్టడీస్ ఫ్రమ్ విచ్ హ్యావ్ స్టడీడ్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండి, డేటింగ్ బ్యాక్ టు 1947, 1946. అక్కడ నుంచి ఒక దాంట్లో ఆ కథలో ఎలాగైతే మలిచి దాన్ని వీ వాంటెడ్ టు మేక్ ఎ హైస్ట్ మూవీ అవుట్ ఆఫ్ ఇట్. యాజ్ అ సెట్, ఇట్స్ అ రూటెడ్ మూవీ, ఇట్స్ నాట్ ఎ ఫాస్ట్ మూవీ అండ్ దట్స్ వై షూర్. అంటే ఫార్స్, వై డు యు టేక్ ఫార్స్? అదేంటంటే ఫార్స్ ఇస్ అ బ్యూటిఫుల్ కంటెంట్ అండి. ఫార్స్ కొన్నిసార్లు ఫార్స్ జంజల్ గారి సినిమాలన్నీ ఫార్స్ కదా. ట్రూ. అది నేను అనేది అనమాట. ఇప్పుడు ఆ తర్వాత అంటే ఈజ్ ఇట్ రిలేటెడ్ టు బ్యాంక్ రాబరీ ఆర్ సంథింగ్? ఇట్ ఈస్ నాట్ నో వే రిలేటెడ్ టు బ్యాంక్ రాబరీ అండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అంటే అందరూ ఈ మధ్యన సెంట్రలైజ్ అవుతున్నది, ఎంతమందికి ఎన్ని సినిమా హిట్లు వచ్చినా, వాళ్ళకి ఎంత పాపులారిటీ వచ్చినా, కొంతమంది యాక్టర్స్కి ఒక పెక్యులర్ పాపులారిటీ వస్తుందండి. అది ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో ఎవరు చెప్పలేరు. అలాంటి పెక్యులర్ పాపులారిటీ ఉన్న యాక్టర్ జీవన్, వాళ్ళ క్యారెక్టర్ కనుక కరెక్ట్గా కట్ అయితే సినిమాకి ప్లస్ అవుతుంది. ట్రూ అండి, ట్రూ. ఏమండి, ఊరికే పెట్టుకుందాము జీవన్ పర్సనాలిటీ బాగుంటుంది, లేకపోతే జీవన్ లుక్ బాగుంటుంది, పెక్యులర్గా టిపికల్గా కనిపిస్తాడు, హీ విల్ బి ఏ కాంప్లిమెంట్ టు ద టీమ్ అని అనుకుని జీవన్ పెట్టుకున్నారా, లేకపోతే వాట్ జీవన్ క్యారీస్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? సార్, టు బి ఫ్రాంక్, జీవన్ గారు ఈజ్ ద సోల్ ఆఫ్ ద మూవీ అండి. ఓ ఫ్యాంటాస్టిక్. సో you'll see a new Jeevan Garu in the movie. Trust me, you'll laugh out loud, you'll empathize with the character, you'll travel with these characters. Because, as I said earlier, he's a dumb guy. But soul of the movie is Jeevan Garu. Okay? And you'll see a new Naresh Agastya Garu. ఇప్పటి వరకు చూడని నరేష్ అగస్త్య గారిని చూస్తారు మీరు. ఒక
ఓవర్ ద టాప్ అని చెప్పలేను, బట్ లౌడ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేనరిజంతో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడ్యులేషన్స్తో చేశారు. యూ విల్ సీ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కసిరెడ్డి గారు. ఇంతకుముందు ఎప్పుడు చూడని కసిరెడ్డి గారు చూస్తారు. 40+ కైండ్ ఆఫ్ మిలిటరీ గై లాగా చూస్తారు. అండ్ వంశీ more or less same what he is doing earlier movies. And Faria, you see a new Faria in this movie as well. Yeah, we used the artist to the full extent అండి. అండ్ ఈవెన్ దో టైటిల్ గుర్రం పాపిరెడ్డి కానీ మీరు సినిమా చూసిన తర్వాత యూ కాంట్ పాయింట్ అవుట్ ఎవరికి ఇంపార్టెన్స్ ఉందని. యూ విల్ సీ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు జీవన్ గారు, యూ సీ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఫరియా, నరేష్ గారు అండ్ కసిరెడ్డి గారు అండ్ వంశీ గారు. అంటే హీరో హీరోయిన్కి డైరెక్టర్స్ రైటర్స్ సపోర్ట్ ఉంటుందండి. డైరెక్టర్ విల్ సపోర్ట్ ద హీరో హీరోయిన్ క్యారెక్టర్. నేను అందుకని జీవన్ గురించి ప్రత్యేకంగా ఎందుకు అడిగానంటే ఈజ్ అ పాపులర్ యాక్టర్ విత్ ఎ వెరీ పెక్యులర్ పాపులారిటీ. Yeah, true అండి. We used it to a full extent అండి. That's what I'm saying. That's what I'm asking. You'll surprise with Jeevan's performance and you'll be surprised with Jeevan's characterization. Very good. That much I can assure you. వెరీ You'll గుడ్ love it. ప్రొడ్యూసర్ గారు, మీరు మీ గట్స్కి మీ గుండె ధైర్యానికి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. Thank you, sir. Thank you. ఎందుకంటే 19th రిలీజ్ పెట్టుకుని మీరు ఇంకా 1 or 2-3 ఫంక్షన్స్ ఇంకా చేయాల్సింది ఉన్నది. మీరు ప్రీ రిలీజ్ ఇంటని ఇంకోటని కదా. వాట్ ఆర్ యువర్ గట్స్ అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీరు పర్సనల్గా చాలా అంటే పర్సనలీ వీ డోంట్ నో ఈచ్ అదర్, బట్ ద వే యూ సపోర్టెడ్ ప్రీవియస్ నా ఫ్రెండ్స్ మూవీస్ని మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అది నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. అది మనకి డేట్ అది ఒక 2 months క్యాలిక్యులేషన్ చేసుకుంటే జనవరి ఫిబ్రవరి మనకి దిస్ ఈస్ ద బెస్ట్ లాట్ అనిపించింది. సో అందరూ బాలయ్య బాబు ఎప్పుడు 12th అంటున్నారు, 24th అంటున్నారు, బట్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ పక్కకు పెడితే ఇది ఎందుకో 19th ఒక 3 months బ్యాక్, ఇది మేము ఇవాళ డిసైడ్ చేసింది కాదు. ఆగస్ట్లో నేను ఉన్నప్పుడు మనం 19th వద్దామని డిసైడ్ అయిపోయినాం అనమాట. సో ఇప్పుడు ఒక 1.5 months బ్యాక్ వీ గాట్ టు నో దట్ అవతార్ ఈస్ కమింగ్ ఆన్ 19th. బట్ ఒక ఇట్స్ ఏ డెసిషన్, కలెక్టివ్ డెసిషన్. డిస్ట్రిబ్యూటర్స్తో తీసుకొని ఎస్ యూ కెన్ కమ్ హెడ్ మనీ అన్నప్పుడు ఎస్ ఒకసారి మూవీ చూసిన లేదు మనం మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, ఎవడెవడదో సినిమాలు హిట్ చేస్తాము, మనం ఇంత మంచి సినిమా ఉంది, డెఫినెట్లీ వీ కెన్ గో హెడ్, కాంటెంట్ సాలిడ్ ఉంది కదా అని చెప్పి వీ టుక్ ఎ డెసిషన్. Fantastic, sir. Really, I wish you all the very best once again to the whole team. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో ఈ పోస్టర్లో వేసినలాగా 100 crores మీ సినిమాకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మళ్ళీ ట్రైలర్ లాంచ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.